నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్ మీరు నేను కలిసి మన జార్ఖండ్లో ఉన్న వైద్యనాథ్ మందిరానికి వెళ్ళడం జరిగింది. వైద్యనాథ్, దాన్ని బైద్యనాథ్ అంటారు. అక్కడ అక్కడ వా పలకదు వా పలకదు కాబట్టి వాను బా అని పలుకుతుంది. ఎగ్జాక్ట్లీ. సార్ వైద్యనాథ్లో మీరు కలిగిన అనుభూతి కానీ మీరు అక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేశారు? ఎందుకంటే మీరు నిత్య అనుష్ఠానం చేస్తూ దైవారాధనలో ఉండి లలిత ఉపాసకులు జ్యోతిర్లింగానికి వెళ్ళినప్పుడు మీ అనుభూతి ఎలా ఉంది? అక్కడ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే వైద్యనాథ్ కంపల్సరీ వైద్యనాథ్ కానీ జ్యోతిర్లింగం కానీ కార్తీక మాసంలో దర్శనం చేసుకోవాలా, లేకుంటే ఇలాంటి జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకోవాలా? అక్కడికి వెళ్తే మీ అనుభవం ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనండి, మనకి శక్తిపీఠాలు కావచ్చు, స్వయంభూ క్షేత్రాలు కావచ్చు, వాటిని ప్రత్యేకంగా కొన్ని పర్వదినాల రోజు దర్శనం చేసుకున్నప్పుడు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అంటే, మనకి ఈ నదీ స్నానాలు కావచ్చు కార్తీక మాసంలో, లేదా పుణ్యక్షేత్రాలు కావచ్చు, అక్కడికి పర్టికులర్గా ఈ సప్త ఋషులు కానివ్వండి, యక్షులు, గంధర్వులు, సిద్ధులు వీళ్ళందరూ వచ్చి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు చూడండి, మనం అనేకమైన సమస్యలు ఉంటుంటాయి. మనకి కొంతమందికి పిల్లలు ఉండరు, కొంతమందికి పెళ్ళిళ్ళు అవ్వవు, వివాహం అవ్వదు, లేకపోతే అప్పుల బాధలు, రోగాల బాధతో వెళ్తూ ఉంటారు. ఎవరైతే అక్కడ భక్తితో స్వామివారిని దర్శించుకుంటారో ఆ భక్తికి మెచ్చి స్వామివారే కాదు, ఇలా వచ్చినటువంటి సిద్ధులు, మహర్షులు వీళ్ళు కూడా అనుగ్రహిస్తారు. అబ్బాయి ఎంత భక్తితో స్వామివారిని వేడుకుంటున్నాడు అనేటువంటిది. కాబట్టి ఎప్పుడు కూడా చాలామంది తెలిసి తెలియక ఈ మనకి తొక్కిసలాటలు, తోసుకోవడాలు చేస్తుంటారు చూసారా, టెంపుల్కి వెళ్ళి కూడా చేయకూడదు. ఎందుకంటే మీరేమనుకుంటున్నారు, ఆ 10 నిమిషాలు ఏదో సేవ్ చేసేద్దాం, ఈ అరగంట ఏదో సేవ్ చేసేద్దాం ముందుకు వెళ్ళిపోయి. కానీ ఎన్ని అరగంటలు, ఎన్ని గంటలు, ఎన్ని 10 నిమిషాలు ఎంత వేస్ట్ చేస్తుంటామండి లైఫ్లో. మీరు అక్కడికి వెళ్ళి కూడా అదే మైండ్ సెట్తో ఉంటే మన కంటికి కనబడకుండా ఉండేటువంటి కొన్ని దేవతా గణాలు కానివ్వండి కొన్ని ఉంటాయి, అవి చూస్తూ ఉంటాయి, గమనిస్తూ ఉంటాయి. అక్కడికి వచ్చినటువంటిది కేవలం స్వామివారు కాదు, స్వామివారి చుట్టూ ఉండేటువంటి పరివారం ఉంటుంది. ఆ పరివారం మొత్తం చూస్తూ ఉంటుందండి, ఆలయాలని కానీ, ఆ క్షేత్రాన్ని కానీ, ఆ తీర్థాన్ని కానీ. మనం ఎలా ప్రవర్తిస్తున్నాము, అక్కడికి వెళ్ళి మనం ఎలా ఆలోచిస్తున్నాము, అక్కడికి వెళ్ళినప్పుడు పక్కవాడితో మనం ఎట్లా ఉంటున్నాము అనేది ప్రతిదీ కూడా గమనించడం జరుగుతూ ఉంటుంది. అక్కడికి మీరు ఎంతసేపు వెళ్ళి ఎంత శ్రద్ధగా కనుక మీరు చేసినట్లయితే ఈ పర్టికులర్ ఇట్లాంటి పర్వదినాల్లోని ఖచ్చితంగా దానివల్ల ఫలితం ఉంటుంది. అయితే మనం వెళ్ళినప్పుడు మనం అక్కడ చూసాం ఆల్రెడీ. అక్కడ యాక్చువల్గా దాన్ని వైద్యనాథ్ అనడానికి కారణం కూడా రావణాసురుడు యొక్క 9 శిరస్సులు, ఒక్కొక్క శిరస్సును హోమంలో వేస్తూ శివుణ్ణి జపం చేస్తూ ఉంటాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై మళ్ళీ అతని శిరస్సులన్నీ అతికిస్తాడంటే, అతను చేస్తాడంటే అదొక గొప్ప వైద్యం కదా కట్ చేసిందని, అందుకని వైద్యనాథన్ వచ్చింది అక్కడ. అయితే అక్కడికి మనం వెళ్ళినప్పుడు నేను కొంతసేపు అక్కడ జపము, ధ్యానం కూడా చేసుకున్నాను కదా. వండర్ఫుల్ అండి అసలు అక్కడ కూర్చొని చేస్తూ ఉంటే, ధ్యానంలోకి వెళ్తే ఒక రకమైన అనుభూతి. అంటే ఆ అనుభూతికి మనం లెక్కగట్టలేము, మాటలతో నిర్వచించలేము, అంటే చెప్పలేము ఇంత హ్యాపీగా ఉందనేటువంటిది మనం చెప్పలేము. అది అక్కడ కూర్చొని ధ్యానంలో వెళ్ళిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఇంకోటి మీరు గమనించినట్లయితే అక్కడ మన వీడియోలో కూడా తీసాం, మన వీడియో వస్తుంది అనుకుంటా, కట్బంధన్ పైన శివపార్వతులకి కడుతున్నారు. ఎవరైనా కోరికున్నట్లయితే నెరవేర్చుకోమని, అంటే ఆ కోరుకోమని. ఇక్కడ చూడండి, పార్వతులు సృష్టికి జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరం అంటారు. ఆ రకంగా అక్కడ ఎప్పుడైతే ఆ రెండింటికి కట్టడం వల్ల అక్కడ 2 రకాల సూచనలు చూపిస్తున్నాయి. కేవలం ఈశ్వరుడికి కట్టొచ్చు, శివుడికి కట్టొచ్చు, లేదా పార్వతికి కట్టొచ్చు. అట్లా కాకుండా మన నిత్య జీవితంలో కూడా భార్యాభర్త ఇద్దరు ఒకరికొకరు పర్ఫెక్ట్గా కనెక్ట్ అయితేనే ఏ పనైనా అవుతుంది అని చెప్పడం కూడా అక్కడ ఒక సంకేతంగా అనిపించింది నాకు అది. అదొకటి. ఇంకోటి ఏంటంటే, అంటే గతంలో చాలామందికి ఇప్పుడు చూడండి, ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అనుకోండి, 4వ స్థానం కానీ, 4వ స్థానం ఏంటంటే మనస్థానం. మనకి ఏదైనా ఒక హెల్త్ ఇబ్బంది వస్తుందంటే ఫస్ట్ మన మనసుకు వస్తుంది అది, అమ్మో ఇది ఇట్లా అయింది, ఇది ఎప్పుడు తగ్గుతుందో, అసలు ఇది పోతుందో ఇదేం రోగమో అని మన మనసు మాటికి తిప్పుతూ ఉంటుంది. కాబట్టి మనస్థానము, ఇమ్యూనిటీ అంటే పంచమ స్థానం అంటే ఇమ్యూనిటీ. ఇప్పుడు మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది, ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉంటే, రోగనిరోధక శక్తి కనుక బలంగా ఉంటే ఆ వ్యక్తికి తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. అంటే పంచమ స్థానం అంటే మన ఆలోచన స్థానము అండ్ ఇమ్యూనిటీ స్థానం. మన ఆలోచనని కనుక పాజిటివ్గా పెట్టుకుంటే మన ఇమ్యూనిటీ ఆటోమేటిక్గా బాగుంటుంది. నేను చాలామందికి ఏం చెప్తానంటే, హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు చక్కగా మంచి సాంగ్స్ వినండి, అంటే మీ మైండ్ ఆటోమేటిక్గా పాజిటివ్గా వెళ్తుందని చెప్తుంటాను. అదేవిధంగా 6వ స్థానం, ఈ 3 స్థానాలు ఎవరికైనా పాడైనప్పుడు ఏమవుతుందంటే పర్టికులర్గా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఎవరైనా వైద్యనాథ్ ఆలయాన్ని కనుక దర్శించి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో అక్కడ స్వామివారిని
చక్కగా తాకనిస్తారు అక్కడ. వెళ్ళి తాకి స్వామి నువ్వే శరణం అనుకున్నప్పుడు ఏం జరుగుతాయంటే నేను చూసినటువంటి మిరాకిల్స్ చెప్తాను చూడండి. అప్పటి వరకు ఎటువంటి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా సరే తగ్గనటువంటిది అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత లేకపోతే ఆ స్వామివారిని తలుచుకున్న ఇప్పుడు అక్కడ అంత దూరం వెళ్ళలేరు, కొంతమంది వైద్యనాథ్ వెళ్ళారు అనుకోండి, ఉన్న ఇంట్లోనే వైద్యనాథుడిని ఒక్కసారి స్వామి ఈశ్వర అని చెప్పి తలుచుకున్నట్లయితే ఆ క్షణం నుంచి వాళ్ళకి మంచి డాక్టర్ దొరకడం. అందరూ మంచి డాక్టర్లే, కానీ ఈ జబ్బు ఈ టాబ్లెట్కి తగ్గుతున్న ఎవరికో స్ఫురిస్తుంది. అవును. 99% ఆఫ్ కేసెస్ తగ్గిపోతుంటే 1% కేసెస్ ఎక్కడో క్రిటికల్ కేసు అయిపోతాయి. అలాంటివి నేను చూసింది ఏంటంటే అక్కడి నుంచి వాళ్ళకి తగ్గడం. ఇంకోటి, ఎవరైనా సరే పర్టికులర్గా అశ్విని నక్షత్రం నాడు కనుక అక్కడ దర్శనం చేసుకొని అక్కడ కనుక మీరు ఏదైనా మెడిసిన్ వాడడం స్టార్ట్ చేస్తే కూడా తగ్గిన కేసెస్ నేను చాలా చూసాను. నార్మల్గా కూడా అశ్విని నక్షత్రం రోజు కనుక మీరు మెడిసిన్స్ స్టార్ట్ చేశారనుకోండి తీసుకోవడము, ఖచ్చితంగా గతంలో వేసుకున్నటువంటి మెడిసిన్స్కి ఆ రోజు మీరు స్టార్ట్ చేసిన దానికి చాలా తేడా ఉంటుందండి. సార్, ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు అక్కడికి వెళ్ళని వాళ్ళకు కూడా మన ద్వారా మీ ద్వారా యా లింగాన్ని కనీసం చూసి లైవ్ లో దర్శనం చేసుకునే భాగ్యం ఉంది. ఎందుకంటే ఆ వీడియో మనం తీయడం జరిగింది, వెళ్ళి తీయడం జరిగింది. అంత రష్ లో కూడా అంత రష్ లో కూడా మనని అంతమంది అబ్జెక్షన్ చెప్పినా సరే వాళ్ళకి ఏదో చెప్పుకొని రిక్వెస్ట్ చేసుకొని లోపలికి వెళ్ళి చేయడం జరిగింది. ఏంటంటే చూసే వాళ్ళకి కనీసం ఎంతో కొంత భాగ్యం కలిగింది. చూసి దర్శనం అనే కావాలి. ఇప్పుడు మనం మామూలుగా వేరే దగ్గర ఫొటోస్ పెట్టడం వేరు, అదా కాదా ఇది వైద్యనాథ కాదా లేకుంటే వేరే లింగం అన్న డౌట్ ఉంటుంది. మనం ఎందుకంటే గర్భగుడిలో ఉండి ఆ స్వామి వారిని డైరెక్ట్ వీడియో తీయడం జరిగింది. లేదండి, దర్శన మాత్రం చేత కూడా చాలా ఉపయోగం ఉంటుంది. అంటే మనం ఒక వ్యక్తి దీన్ని దర్శనం చేసుకున్నాం అనుకోండి, చూసాం ఫోటో రూపంలో కావచ్చు, డైరెక్ట్ చూస్తే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. బట్ ఒక వీడియో రూపంలోనో ఫోటో రూపంలో చూసాము అంటే అక్కడ నుంచి ఒక ఎనర్జీ పాస్ అవుతుంది, మన కంటి ద్వారా పాస్ అయ్యి మనకి ఎందుకు మీరు ఏదైనా ఒక నెగటివ్గా ఉండే ఒక విషయాన్ని మన వీడియోలో చూసాం బాగా అంటాం. అవును, అంటే మనకు ఆ స్పందన వచ్చింది లోపల, ఒక ఎనర్జీని మనం రిసీవ్ చేసుకున్నాం. అలాగే భగవత్ సంబంధించినటువంటిది ఏదైతే స్వయంభూ క్షేత్రాలు కావచ్చు ఇలాంటివి మనం చూసాము అంటే ఖచ్చితంగా అక్కడ నుంచి ఆ ఎనర్జీ మనలోకి వస్తుంది, మనకి పాజిటివ్ అనేటువంటిది జరుగుతుంది. అక్కడ మనం చూసుకున్నట్టయితే కూడా మీకు మామూలు గుళ్ళలో కాకుండా అక్కడ ముందు మీకు కూర్చోబెట్టి గౌతమ నామాలు చెప్పించి అది అక్కడ చేయడం విశేషం ఏమన్నా ఉంటుందండి. ఎప్పుడు కూడా క్షేత్రాల్లో చేసినటువంటిది 1000 రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంకా దీనికంటే కూడా మనకు కాశీ ఉందనుకోండి, మనం నార్మల్గా పూజాది విధానాలు చేసేటప్పుడు ఒక పద్ధతి సిస్టమేటిక్గా చేయాలి. కాశీలో పూజ కనుక చేస్తే మీకు అక్కడ ఏ తప్పిదాలు వచ్చినా ఏ వచ్చినా సంబంధం ఉండదు. ఓకే, కాశీ విశ్వనాథుడు చూసుకుంటాడు, అంతా ఆయన చూసుకుంటాడు. అంటే అక్కడికి వెళ్ళడమే గొప్ప వరం. ఫస్ట్ కాశీకి వెళ్ళడమే ఎంతో యోగం ఉంటే కానీ వెళ్ళలేము. ఇక్కడ వెళ్ళిన తర్వాత చేస్తున్నాము అంటే అది మన ప్రమేయంతో ఉండదు. కాశీలో అట ముఖ్యంగా మన సంకల్పంతో ఏది జరగదట, ఈశ్వరుడు సంకల్పంతో జరుగుతుందట. అవునంట. అలా ఏంటంటే ఆయన సంకల్పంతో అన్నీ జరుగుతున్నాయి అనుకోవాలి. ఇప్పుడు మనం వైద్యనాథ్ వెళ్ళినా, కాళీ అమ్మవారి టెంపుల్కి వెళ్ళినా, లేకపోతే తారా అమ్మవారి టెంపుల్కి వెళ్ళినా కూడా వాళ్ళ సంకల్పంతో మనం వెళ్ళాం, మన సంకల్పంతో వెళ్ళినాం కాదు. అంటే వాళ్ళు పిలుచుకుంటే మాత్రం వెళ్ళగలం తప్ప మనకి ఎక్కడో స్వామివారిని దర్శనం చేసుకోవాలనుంది, తద్వారా అందరికీ చూపించాలనుంది, కెమెరా ద్వారా చూపించగలిగాం. చాలా థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.